ముందుగా మీరందరూ చేసిన ప్రయత్నం, మేము ఇక్కడికి వచ్చి సంఘీభావం కానీ ఇనిషియేషన్ అంతా కూడా మహిళా జర్నలిస్టుల తరఫున మీరందరూ చేసినందుకు మీకు అభినందనలు. నిజానికి ట్రోలింగ్ పనిచేస్తున్నది. ఇది హైదరాబాదు తెలంగాణ ప్రెస్ క్లబ్, కాలోజీ టీవీ శ్రీనివాస్ ముందు నుంచి తెలంగాణ వారి. కానీ ఆయన ఒక మాట అన్నాడు, ప్రాంతీయవాదం రెచ్చగొట్టడానికి కాదు అని అన్నాడు. ఆయనకు తెలియకుండానే ఇది ఒక సంజాయిషి ఇచ్చుకోవడానికి ప్రయత్నం చేశాడు. ప్రాంతీయవాదం రెచ్చగొట్టడానికి తెలంగాణ గురించి మాట్లాడతాడు. ప్రాంతీయవాదం రెచ్చగొడుతున్నది పవన్ కళ్యాణ్. జూన్ 2 నాడు వచ్చి అంత పెద్ద రభస చేసి తెలంగాణ వాళ్ళని మీ అయ్యా జాగిరా అన్నాడు. కొన్ని ప్రశ్నలు ఆయనకు వేస్తే వాళ్ళకు ఇగో ఈ ట్రైనింగ్ అంత, మేము కూడా ట్రోలింగ్ అయినాం. పురుషులమైనా కూడా మళ్ళీ మహిళలే వస్తారు కదా, పెళ్ళాలు, తల్లులు, బిడ్డలు, మళ్ళీ మహిళలే. అంటే ఇదంతా ఒక ఆర్గనైజ్డ్ అనుకుంటూ వ్యవస్థీకృత నేరం ఇదంతా. దీంట్లో మళ్ళీ మనం ఎక్కడికి పోతున్నామంటే వ్యవస్థీకృత నేరం అంటేనే పోలీసులు ఇన్వాల్వ్డ్, రాజకీయ పార్టీలు ఇన్వాల్వ్డ్. పర్టికులర్లీ మనకు తెలిసి ఈ చరిత్ర అంతా భారతీయ జనతా పార్టీ ప్రారంభించింది. మనం ఇప్పుడు ఆర్ఎస్ఎస్లో కూడా నైతికత వెతుకుతున్నాం. నైతికత ఎక్కడ ఉంటుంది? నైతిక వ్యవహారాలు లేవు వాళ్ళకి. వాళ్ళు ఎన్నడో ఇంతకు ముందు అనుకున్న జ్ఞానం, శీలం, ఏకత అనేవి పోయినాయి. అవన్నీ భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఆర్ఎస్ఎస్ కావచ్చు, సంఘ పరివార సంస్థలన్నీ కావచ్చు, వాళ్ళు ఒక మూకగా ఉన్మాదంగా ఆర్గనైజ్ చేస్తున్నారు. సరిగ్గా ఆ లైన్లోనే కూటమి ప్రభుత్వంలో ఉన్న కొంచెం తెలివి ఎక్కువ ఉన్నది అనుకుంటున్నాడు, కానీ నాకు ఆయనకి ఏ తెలివి ఉన్నట్టు కనబడడం లేదు. ఇది కూడా ట్రోలింగ్ సబ్జెక్టే. కానీ అది నిజంగా కూడా ఎన్ని అబద్ధాలు, పచ్చి అబద్ధాలు ఆడుతున్నాడు. భారతీయ జనతా పార్టీ కన్నా ఎక్కువ పవన్ కళ్యాణ్ ఇవల్ల చాలా ప్రమాదకరంగా ఇట్లాంటి ప్రాంతాలలో, తెలంగాణలో ప్రత్యేకంగా ఈ మూకలని ప్రోత్సహిస్తున్నారు. వాళ్ళు నిజంగానే పూర్తి సెన్స్లెస్. ఇంతకుముందు మన రేవన్న చెప్పినట్టు ఈ సెన్స్లెస్ నుంచి ఎట్లా రక్షించుకోవడం అనేది మనం ఏదో పద్ధతులు ఆలోచిస్తున్నాం, కానీ రక్షించుకోలేము. ఎట్లా రక్షించుకుంటాం? దాంట్లో పోయి యుద్ధాలు చేయలేము. ఆయన అంటున్నాడు ఒక 200 మందిని లాగుతా, కానీ 200 మంది కాదు కదా, 2 లక్షల మంది కూడా ఉండొచ్చు, సాధ్యం కాకపోవచ్చు. కానీ మనం ఈ వాయిస్ని వినిపించడం అనేది ఒక ఆరోగ్యకరం. ఎంతకంటే మనం చేయగలిగింది కూడా లేదు. పోలీసులు నిజంగానే ఇంతకుముందు చాలా వివరంగా మాట్లాడినారు కదా, చాలా వేషాలు వేస్తున్నారు ఈ మధ్యలో, ఈ ఒక్క వేషం తప్ప. ఇవాళ ఒక చిన్న ప్రకటన వచ్చింది, అవును మేము పట్టించుకున్నాను. ఏం పట్టించుకున్నారు? అంతకుముందు కూడా నేను చూసినాను, మీరు అందరు రిప్రజెంట్ చేసినారు కనీసం 5-6 సార్లు. ఇవాళ కాదు చరిత్ర, మళ్ళా సంధ్యక్క, సుజాత వీళ్ళ నుంచి మొదలుకొని వనజ, తులసి చందు, ఇక్కడి నుంచి మొదలుకొని శ్రీనిధి, విప్లవశ్రీ, ఆస్మా దాకా వచ్చింది. సరే, ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. ఇది అంతా ఒక వ్యవస్థీకృతంగా జరుగుతున్నది, కావాలని జరుగుతున్నది, మన మీద ప్రభావం వేయడానికి జరుగుతున్నది. మనకి ఏ అభిప్రాయాలు అయితే ఉంటాయో ఆ అభిప్రాయాలకు మనం సంజాయిషి ఇచ్చుకునే దిశగా ఈ ట్రోలింగ్ జరుగుతుంది. లేదా మన అభిప్రాయాలు మార్చుకొని లేదా విరమించుకొని, మన బలం ఏమిటంటే మన అభిప్రాయాలు మార్చుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే వీళ్ళు ట్రోలర్స్ ఉద్దేశం అది. వాళ్ళు ఎన్ని రకాల దాడి చేయాలో అన్ని రకాల దాడి చేస్తారు. మీ నైతికతను ప్రశ్నిస్తారు, మీకు ఆ సంబంధాలు అంటగడతారు, అమ్మనక్కం తిడతారు, అన్నీ చేస్తారు. అవన్నీ నిజంగా మీరు జర్నలిస్ట్గా నిలబడాలంటే వాటిని పట్టించుకుంటే మీరు ఉండలేరు. నిజమే, రఘుని చంపేసిర్రు, అంతా అయిపోయింది. ఒక రఘుని ఒక 6గురిని చంపారు. 6 మెంబర్స్ చంపేసిర్రు వాళ్ళు ట్రోలింగ్ చేసి. అంటే ఇట్లాంటివన్నీ ఉన్నాయి. చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉన్నాయి. బాగా ఫెరోషియస్గా వస్తున్నది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, భారతీయ జనతా పార్టీ. ఈ క్లిక్ ఏం ప్రయోజనం చాలా, ఇది వేరే విషయం, మాట్లాడాలి, వివరాలు ఉండాలి. కానీ ఒక ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి అయ్యి, ఉప ముఖ్యమంత్రి అయ్యి ఆయన వచ్చి ఇక్కడ చేస్తున్న నాటకాలు, మాటలు, ఇవన్నిటి వెనుక ఉద్దేశాలు ఉన్నాయి. ఇవి మనం అంటే ట్రోల్ చేస్తారు. మరి ఈ ఉద్దేశాలు లేవని మనం చెప్పకుండా ఉంటామా? నాగేశ్వర్ గారితో మొదలైంది ఇష్యూ, కానీ అసలు జరిగిందంతా కూడా ఒక రకమైన వ్యవహారం. కానీ
మనం కొన్ని ప్రశ్నలు అడిగితే సమాధానం లేవు. నీకు ఉప్పుడు పాసం నువ్వు తెలంగాణ వచ్చినందుకు, లేదా మీ అక్కడ ఏదో కొబ్బరి చెట్లు కాలిపోతే తెలంగాణ దిష్టి తెలిగింది అన్నావు. ఇట్లాంటి అభిప్రాయాలు నీకు ఉన్నాయి. నీ కూటమికి ఇంకింత భయంకరమైన అభిప్రాయాలు ఉన్నాయి. నీ కూటమిలో ఉన్న ప్రధానమైన ఒక పార్ట్నర్ చంద్రబాబు ఈ తెలంగాణని పూర్తిగా ధ్వంసం చేసినవాడు. ఇట్లాంటివన్నీ చెప్పుకుంటూ పోతే ఒక పెద్ద కథ అవుతుంది. కానీ నువ్వు వాళ్ళు ఏమంటున్నావు? తెలంగాణ గురించి మాట్లాడు. కొన్ని 2 ప్రశ్నలు అడుగుతా నేను. కృష్ణా జలాలలో మాకు ఎంత వాటా ఉన్నది? గోదావరి జలాలలో ట్రిబ్యునల్ ప్రకారంగా 968 టీఎంసీల వాటా రావాలి. మా ప్రాజెక్టులు ఏమన్నా కట్టుకుంటే సెంట్రల్లో చంద్రబాబు నాయుడు పంపించిన కట్ట ఇంత ఉంటుంది. ఏ ప్రాజెక్ట్ని ఆయన ఒప్పుకోలేదు తెలంగాణలో. ఏ ప్రాజెక్టు కూడా దానికి ఒక లింక్ పెట్టి చేస్తాడు. ఇట్లాంటి వాళ్ళందరూ కలిసి ఇప్పుడు పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రయోజనాల గురించి ఏమంటాడు? 968 టీఎంస్ మాకు కావాలంటావా? మా ప్రాజెక్టులు ఉండాలంటావా? చంద్రబాబు పద్ధతిలోనే ఇట్లా చేస్తామని ఒక ప్రశ్న. రెండోది, ఇన్ని మాట్లాడుతున్నావు కదా, డిప్యూటీ సీఎం రాజీనామా చేసి వచ్చేసాయి. ఎవడొద్దంటున్నాను నిన్ను? మనం ఇట్లా ఏమన్నా అంటే దానికి ఒక అది చేస్తారు. ఆయన ఇంకెంత తీవ్రతకు పోయినాడంటే, మనం ప్రాంతీయవాదం అనేదానికి కొంత తిప్పికొట్టినాం అనుకోండి, ఆయన జాతీయవాదానికి పోతాడు. నేషనలిజం, నేషనల్ ఇంటిగ్రేషన్, నేషనల్ అనేది ఎన్నడో ఇందిరాగాంధీ కాలపు మాటల్ని ఆయన తీస్తున్నాడు. ఢిల్లీకి పోయి మీటింగ్ పెడతారు. ఇవన్నీ మనకు తెలియదా? మనకు అర్థం కావా? మనం మాట్లాడకూడదా? తెలంగాణ వాళ్ళం కాదా? అవును, తెలంగాణ వచ్చి 10 ఏళ్ళు అయింది కదా, ఇది మా రాష్ట్రం కదా, ఎందుకు మాట్లాడవు? ఇవన్నీ అంటే మళ్ళీ ఏదో ఒకటి మనకు వంట కట్టడం. ఇది లెఫ్ట్ రైటు ఇట్లాంటి విషయాల కన్నా కూడా ఒక వ్యవస్థీకృతమైన నేరంగా జరుగుతున్నది. దీంట్లో అన్ని వ్యవస్థలు ఉన్నవి, రాజకీయ పార్టీల ప్రభావాలు ఉన్నాయి, వాళ్ళే దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు. ఇది ట్రోలర్ చరిత్ర అంతా మనకు తెలిసిందే. కనుక దీన్ని ప్రతిఘటించడానికి ఒక ఉమ్మడి ఉద్యమం లాగా ఇట్లాంటివి చేయడం తప్ప మార్గం లేదు. నిజంగానే మీ సాహసానికి అభినందనలు చెప్తూ, మీరు నిజంగా ఏ ప్రోగ్రాం ఇచ్చినా మీతో నేను కలిసి వచ్చడానికి, మీకు సంఘీభావంగా నిలబడడానికి నేను కూడా ఉన్నా అని గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ నారాయణ గారు.